Hello, story lovers. Welcome back to my channel, Madly in Love Part 198. నువ్వు వాళ్లతో చెప్పించావు కదా అని కర్ణ అడిగేసరికి మీరేంటి నాలాగా తయారయ్యారు? మీతో లైన్‌లో మాట్లాడుతున్నప్పుడే కదా నేను వాళ్ళందరినీ అడిగింది. 2 సెకండ్ల గ్యాప్ అయినా తీసుకున్నానా? మధ్యలో ఈ గ్యాప్‌లోనే నేనెలా వాళ్ళందరినీ మేనేజ్ చేసి మీరు అందంగా ఉన్నారని చెప్పమని అడుగుతాను అని కోపంగా అడిగేసరికి, సరే సరేలే ఈ సోదంతా పక్కన పెట్టు. ఈరోజు సాయంత్రం వస్తాను రెడీగా ఉండు అనగానే, ఎక్కడికొచ్చేది పెళ్లి 2 రోజుల్లోనే ఉంది. ఈ టైంలో బయటికి రానివ్వరు అనగానే నేనొస్తాను నువ్వు కూడా రావాలి. బయటికి వెళ్దాం అనగానే నేను రాను అని అంది దక్ష. రావాల్సిందే అని చెప్పి ఫోన్ కట్ చేయడంతో దక్ష అయోమయంగా చూస్తుంటే, పెళ్లికి ముందు అలా అలా లాంగ్ డ్రైవ్‌కి వెళ్తే స్వీట్ మెమోరీస్ లాగా ఉంటాయక్కా. వెళ్ళి రండి అని రక్ష చెప్పేసరికి, నువ్వేంటే నేనేం మాట్లాడతానో వినడానికి నా తోక పట్టుకొని తిరుగుతావా ఏంటి? అని రక్ష వైపు కోపంగా చూసేసరికి, నాకేం పని పాట లేదనుకున్నావా ఏంటి? నీతో పాటు ఇది కూడా నా రూము అని మర్చిపోకు. బుక్స్ కోసం రావాలన్నా, డ్రెస్ కోసం రావాలన్నా, చివరికి స్పెట్స్ కోసం రావాలన్నా కూడా ఇదే రూమ్‌కి రావాలి కదా అనగానే, సరే సరే అరవకు అని తల పట్టుకుంది దక్ష. సాయంత్రానికి మంగళ స్నానాల తర్వాత రెడ్ కలర్ ఫుల్ స్లీవ్స్ ఉన్న అనార్కలి టైప్ డ్రెస్ వేసుకుని రెడీ అవుతున్న దక్షను చూసి, ఏంటి ఇందాక చీర కట్టుకున్నావు కదా, డ్రెస్ ఎందుకు మార్చుకుంటున్నావు? చీర ఏమైనా డ్యామేజ్ అయిందా? ఇంకొక చీర కట్టుకో. పెళ్లి కూతురు చీరలో కాకుండా డ్రెస్‌లో ఉండకూడదు అని దీక్షిత అడుగుతుంటే, అక్క అది కాదు బయటికి వెళ్తున్నాను అనగానే, నీకేమైనా పిచ్చి పట్టిందా? 2 రోజుల్లో పెళ్లి పెట్టుకుని బయటికి వెళ్ళనిస్తారనుకుంటున్నావా? అయినా ఎక్కడికి వెళ్తున్నావు? నీ ఫ్రెండ్స్ ఏమైనా పార్టీ అడిగారా అని అడిగేసరికి, ఫ్రెండ్స్ కాదు ఆయన అనగానే, ఆయనకి నువ్వు పార్టీ ఇస్తున్నావా అని ఆశ్చర్యంగా అడిగింది దీక్షిత. దక్ష తల పట్టుకొని, అబ్బబ్బబ్బా ఏమైంది మీ అందరికీ? ఈరోజు డౌట్స్‌తో చావ కొట్టేస్తున్నారు. ఆయన బయటికి వెళ్దాం రెడీ అయ్యుండు. నేనొచ్చి తీసుకెళ్తాను అన్నారు. అందుకే రెడీ అయ్యాను అనగానే, అయితే మాత్రం వెళ్ళకూడదు కదా అనగానే, అల్లుడు గారి మాటకి అమ్మా, నాన్న ఎదురు చెప్పలేరు. కాబట్టి బయటికి వెళ్తాం. నువ్వేం టెన్షన్ పడకు అనగానే, అమ్మా, నాన్న ఎదురు చెప్పలేరు బాగానే ఉంది. ఇంట్లో చుట్టాలున్నారు కదా! తలా ఒక మాట అంటారు అనగానే, వాళ్ళకేంటి బాధ? నేను వెళ్ళేది నా మొగుడుతో అని మెడలో ఉన్న పసుపు తాడు చూపించడంతో, ఇదొకటి చూపించి బాగా నోరు మూయిస్తున్నావు. ఏమైనా చేసుకో. నాకైతే సంబంధం లేదని చెప్పి బయటికెళ్ళిపోయింది దీక్షిత. హాల్‌లో బాబుకి ఉగ్గు తాగిస్తున్న వాళ్ళమ్మని చూసి, "ఈ టైంలో ఉగ్గు తాగిస్తున్నావేంటమ్మా? వాడికి జలుబు చేస్తుంది" అనగానే, మధ్యాహ్నం తాగించాలనుకుంటే వాడు నిద్రపోతున్నాడు. ఆ టైంలో లేపించి ఉగ్గు తాగిస్తే కక్కేస్తాడని ఇప్పుడు తాగిస్తున్నాను అని చెప్పింది ఇందిర. కర్ణ రెడ్ కలర్ షర్ట్, బ్లూ జీన్స్ వేసుకుని, హెయిర్ సెట్ చేసుకుని, బైక్ కీస్ తీసుకుని బయటకొచ్చేసరికి, "ఏరా మనవడా ఎక్కడికి వెళ్తున్నావు?" అని అప్పుడే ఊరు నుంచొచ్చిన బామ్మగారు లగేజ్ బ్యాగ్ పక్కన పెట్టి చేతులు కట్టుకుని మనవణ్ణి అడిగేసరికి, అందరి దృష్టి కర్ణ వైపు తిరగడంతో, "ఎక్కడికి వెళ్తున్నావురా?" అని అడిగాడు విరాట్. "చిన్న పనుండి బయటికి వెళ్తున్నాను" అనగానే, "అదేంటి అంత సింపుల్‌గా చెప్తున్నావు? నువ్వు బయటికి వెళ్ళకూడదు అని తెలీదా?" అని శాంభవి అడిగేసరికి, 2 అవర్స్‌లో వచ్చేస్తాను. నేను బయటికి వెళ్ళాలి అని వెళ్ళబోతుంటే, వెళ్ళు వెళ్ళు నీ పెళ్ళాం కూడా అదే కలర్ డ్రెస్ వేసుకుంటుందా? అని బామ్మ వెనక నుంచి అడిగేసరికి, కర్ణ వెనక్కి తిరిగి చూసి, నీ ఇంటెలిజెన్స్ గురించి నాకు తెలుసు గానీ, నేనింక వెళ్ళొచ్చా? అని అడిగాడు వెటకారంగా.
ఏంటి ఇద్దరూ కలిసి బయటకు వెళ్తున్నారా అని అడిగాడు విరాట్. నువ్వెందుకురా అంత షాక్ అవుతున్నావు? ఏం నా పెళ్ళాన్ని నేను షికారుకు తీసుకెళ్ళకూడదా అని కర్ణ అడిగేసరికి తీసుకెళ్ళొచ్చు, బ్రహ్మాండంగా తీసుకెళ్ళొచ్చు. కానీ ఇన్ని రోజులు కుదరలేదు అన్నట్టుగా పెళ్ళికి 2 రోజులు ముందే తీసుకువెళ్ళడం ఏంట్రా అని బామ్మ అడిగేసరికి నాకు ఈ రోజే తీసుకెళ్ళాలనిపించింది, ఈ రోజే తీసుకెళ్తున్నాను అన్నాడు కర్ణ. అది కాదు నాన్న. పెళ్ళికి 2 రోజులుంది కదా! ఇల్లు దాటి బయటకెళ్ళకూడదు. పెళ్లి కొడుకుని, పెళ్లి కూతుర్ని చేశారు కదా! గాలి, ధూళి ఆవహిస్తాయిరా అని శాంభవి చెప్పేసరికి ఆమె వైపు విచిత్రంగా చూసి, కామెడీ చేయకు మమ్మీ. ఈ రోజుల్లో దయ్యాలు భూతాలేంటి? పైగా శ్మశానాల్లో తిరిగే కాటి కాపర్ని, భూత్ బంగ్లాలని కోరి మరీ కొనుక్కుంటున్న వాళ్ళని వదిలేసి, మనుషుల మధ్య తిరుగుతున్న మమ్మల్ని పట్టుకుంటాయా? అని అడిగాడు. ఒరేయ్! ఇలా అడ్డదిడ్డంగా మాట్లాడకురా. నువ్వడిగిన దాంట్లో కూడా లాజిక్ ఉంది. మిమ్మల్నెందుకు పట్టుకుంటాయంటే, మీరు పచ్చబట్టల్లో ఉన్నారు కాబట్టి. పచ్చబట్టలంటే పెళ్ళికి సిద్ధమవుతున్న వాళ్ళు, లేదంటే పెళ్ళయి 3, 4 రోజులు కూడా గడవని వాళ్ళు, నలుగు పెట్టి స్నానం చేయించడం వల్ల కంటికి ఇంపుగా కనిపిస్తారు. దానివల్ల అవి అట్రాక్ట్ అవుతాయి అని బయటికి వెళ్ళనివ్వరు. వెళ్ళొద్దు నాన్న అని శాంభవి చెబుతుంటే, నేను దానికి ఆల్రెడీ రెడీ అవ్వమని చెప్పాను. బయటికి వెళ్లి 9 లోపు దాన్ని ఇంట్లో డ్రాప్ చేసి నేను ఇంటికొచ్చేస్తాను. అర్ధరాత్రి రాకముందే ఇంటికొస్తే ప్రాబ్లమ్ లేదు కదా అని చెప్పేసరికి, అది కాదురా అని బామ్మ చెబుతున్నా కూడా, లేదు నాకు దాన్ని చూడాలనిపిస్తుంది, నేను వెళ్ళాలంతే అని వెళ్ళిపోయాడు. శాంభవి తల పట్టుకుంటే విరాట్ బామ్మ ముసిముసిగా నవ్వుకోవడం చూసి మీరెందుకు మీలో మీరే నవ్వుకుంటున్నారని మోహన్ రామ అయోమయంగా అడిగేసరికి అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి అని బామ్మ నవ్వేసరికి అంటే ఏంటి అని అడిగేసరికి నిన్నటి వరకు వాళ్ళిద్దరిని కలపడానికి అందరూ ముప్పు తిప్పలు పడి 3 చెరువుల నీళ్లు తాగారు. ఇప్పుడు పెళ్లికి ముందు అదే పెళ్లికి ముందు ఇల్లు దాటి వెళ్ళకూడదని వాళ్ళిద్దరిని కలవకుండా చేయడానికి 3 చెరువుల నీళ్లు తాగుతున్నారు. వాళ్ళిద్దరూ ఎప్పుడు వాళ్ళ విషయంలో క్లారిటీగానే ఉన్నారు. ఎటొచ్చి కన్‌ఫ్యూజన్‌లో ఉంది మనందరమే అని అంది బామ్మ నవ్వుతూ. అయితే ఇప్పుడేం చేయాలత్తయ్యా అని శాంభవి అడిగేసరికి ఏం చేస్తావు? నువ్వు చేస్తున్న పెళ్లి పనులు నువ్వు చేసుకుంటూ పో. వాడు హాయిగా పెళ్ళాన్ని లాంగ్ డ్రైవ్‌కి తీసుకెళ్ళి రెస్టారెంట్‌లో భోజనం తినిపించి ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఇంటికొస్తాడు. అప్పుడు మళ్ళీ రేపు ఉదయానికి పెళ్లి కొడుకుని చేయడానికి సిద్ధం చేసుకో అనగానే శాంభవి బిక్కమొహం వేయడంతో విరాట్ నవ్వుతూ అంటే ఇప్పుడు మనం చేయగలిగేదేమీ లేదు. సైలెంట్‌గా ఉండడమే అని బామ్మ చెప్తోంది ఆంటీ అని చెప్పడంతో అంతే అంటారా? అనగానే అంతే అని బంధువులతో సహా అందరూ ఏకకంఠంతో చెప్పేసరికి సరే అయితే అని శాంభవి వెళ్ళిపోయింది. అయోమయంగా ఉన్న కోడల్ని చూసి నవ్వుకుంటూ, "ఇప్పటివరకు నీ పెళ్ళాన్ని చూస్తే పిచ్చ కోపం వచ్చేదిరా నాకు. కానీ ఇప్పుడు అయోమయంగా చాలా ముద్దుగా అనిపిస్తోంది నా కోడలు" అని బామ్మ కొడుకుతో చెప్పేసరికి, "నిజమే రాక్షసత్వం కంటే అమాయకత్వం 100 రెట్లు నయం కదా" అనగానే, "100 రెట్లు కాదురా 1000 రెట్లు నయం" అని చెప్పింది బామ్మ. కర్ణ స్పోర్ట్స్ బైక్ సౌండ్ వినిపించేసరికి దక్ష బయటికి పరుగులు పెడుతూ రావడంతో అప్పటికే నారాయణ అల్లుణ్ణి గమనించి ఎందుకొచ్చాడమ్మా అని కూతుర్ని అడగడానికి వచ్చేసరికి కొత్త డ్రెస్ వేసుకుని బయటికెళ్ళడానికి రెడీ అయినట్టుగా రెడీ అయిన కూతుర్ని చూసి విషయం అర్థమై ఇందిరా ఇందిరా అని పిలవడంతో ఆమె బయటకొచ్చి కూతుర్ని లోపలికొస్తున్న అల్లుణ్ణి చూసి అయోమయంగా చూస్తూ ఉండిపోయింది.
కర్ణ దక్ష అందాన్ని చూస్తూ ఉండిపోతే, బావగారు ఇప్పుడెందుకొచ్చారు అని నవీన్ గొంతు సవరించుకుని అడిగేసరికి, నేను దక్షని బయటికి తీసుకువెళ్ళాలనుకుంటున్నాను అనగానే, ఏంటి పెళ్లికి 2 రోజులుండగా ఇప్పుడు గుమ్మం దాటి బయటికెళ్తారా? అయినా అబ్బాయి నువ్వు కూడా బయటికి రాకూడదని తెలీదా నీకు? అని అందులో ఒక పెద్దావిడ అడిగేసరికి, తెలుసు. అయినా ఈ రోజుల్లో అవన్నీ ఎవరు పట్టించుకుంటున్నారు అని అడిగారు. ఎవరో పట్టించుకోవట్లేదని మనం కూడా పట్టించుకోకపోతే ఎలా? బాబూ, మీరిద్దరూ బయటికి వెళ్ళకూడదు. గాలి, ధూళి సోకుతాయని నారాయణ మొహమాటంగా చెప్పేసరికి, ఇంట్లో కూడా ఇదే గోల. అసలు దయ్యాలు సెలెక్ట్ చేసుకుని మమ్మల్ని ఇద్దరినే పట్టుకుంటాయని ఎందుకనుకుంటున్నారు? ఇంకా హైదరాబాద్‌లో పెళ్లి చేసుకుంటున్న కపుల్స్ ఎవ్వరూ లేరా? అని అడిగేసరికి, బావా, అడిగిన దాంట్లో కూడా లాజిక్ ఉంది కదా అని అన్నాడు నవీన్. నువ్వు నోరు మూయరా! తెలియని వాళ్ళకి తెలియజెప్పాలి గాని నువ్వు మీ బావని వెనకేసుకొస్తావేంటని ఇందిర అడిగేసరికి, మా బావ బాటలోనే మేమందరం అని రక్ష నవీన్ చెప్పేసరికి, దీక్షిత ప్రవీణ్ నవ్వుతూ ఉంటే, అది కాదు బాబు అని అంటూ ఉంటే, 9 మీ అమ్మాయిని ఇంట్లో దించే పూచి నాది. ఇంకేం మాట్లాడకండి అని చెప్పి దక్ష చేపట్టుకొని బయటికి తీసుకెళ్లడంతో, పర్లేదే, అక్కడ మిమ్మల్ని పంపరు, ఇక్కడ నన్ను పంపరు అనుకున్నాను. బాగానే వచ్చారు అని అడిగింది దక్ష. నా గురించి తెలియకుండానే నీ మొబైల్‌లో శాడిస్ట్ అని సేవ్ చేసుకున్నావు. అనగానే కంగారు పడి మొబైల్ వెనక్కి పెట్టుకుంటే అతను కన్నింగ్ స్మైల్ ఇస్తూ, ఎవరైనా నేను చెప్పింది వినాల్సిందే అనగానే, ఆ విషయం నాకు తెలుసులే అని లోపల అనుకుంటూ ఉంటే వినపడింది. ఎక్కి కూర్చో అని అన్నాడు. దాంతో హుషారుగా బైక్ ఎక్కి కూర్చుని, ఇప్పుడెక్కడికి వెళ్తున్నాం అని అడిగేసరికి, నిన్ను బాగా మిస్ అయ్యాను. ఆ మిస్సింగ్ ఫీలింగ్ పోయే వరకు లాంగ్ డ్రైవ్‌కి వెళ్ళి డిన్నర్ చేసేసి వెళ్దాం అనగానే, ఓకే. ఓకే. అని చెప్పి ఇద్దరూ హైదరాబాద్ రోడ్ల మీద పడ్డారు. ప్రేమించుకున్న కొత్తలో కూడా చూడని కొత్త లోకాన్ని పెళ్లవుతుందన్న సంతోషంలో చూస్తున్నారు ఆ జంట. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ దిస్ స్టోరీ, ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.